గురుగారు, వేదం విజ్ఞాన రాశి, కాంతి వేగాన్ని విశ్లేషించింది వేదమేనన్న వాదానికి ప్రమాణం ఏంటి? మనకు వేదంలో యోజనానాం సహస్రే ద్వే ద్వేషతే ద్వేచ యోజనే ఏకేన నిమిషార్థేన క్రమమాణ నమోస్తుతే అన్నటువంటి మంత్రం కనబడుతుంది. దీని అర్థం ఏంటంటే 2202 యోజనాల వేగంతో ఏకేన నిమిషార్థేన అర్ధ నిమిషంలో సంచరించేటువంటి సూర్యభగవానుడికి నమస్కారం. ఆధునిక విజ్ఞానము లైట్ వెలాసిటీ ఎంత అంటే లైట్ స్పీడ్ 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ అని చెబుతుంది. దాన్ని 1,86,300 మైళ్ళు అని సూత్రీకరించారు. నిమిషార్ధేన అంటే 30 సెకండ్స్ అని అర్థం కాదు. నిమిషానికి భారతీయ కాలమానంలో కాష్టా పంచదశ ప్రోక్త నిమిషాముని సత్తమా అంటుంది విష్ణు సహస్రనామం. 15 రెప్పపాటుల కాలము 1 నిమిషం. వేద కాలమానం ప్రకారం నిమిషము అంటే 60 సెకండ్లు కాదు, 16/75 పార్ట్ ఆఫ్ ఎ సెకండ్, 16/75. ఇంత సూక్ష్మమైన సమయంలో 2202 యోజనాల దూరాన్ని ప్రయాణించేటువంటి సూర్య భగవానుడికి నమస్కారము అన్న సత్యం ఆధారంగా కాంతి వేగాన్ని మొట్టమొదట సూత్రీకరించింది భారతీయ ఋషియే. 1676లో రోమరు, అనంతర కాలంలో మైకలసన్ ఈ వేగము గురించిన ప్రయోగం చేసి తెలుసుకున్నా ఆ వేగంతో ఏ వస్తువు ప్రయాణించినా భూమధ్య రేఖ దాకా 7 సార్లు ప్రయాణించవచ్చు అని సూత్రీకరించిన వాటన్నింటికీ ఆధారము వేదమేనన్నటువంటి సత్యము ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కాలము యొక్క విజ్ఞానము భారతీయుడికి ఉన్నంతగా పాశ్చాత్యుడికి లేదన్న విషయాన్ని స్పష్టంగా ఈ శ్లోకం ద్వారా మనం సూత్రీకరించవచ్చు. మేధావులైన వారు ప్రయోగాలు చేసి కనుక్కున్న మాట వాస్తవమే, కానీ దానికి ఆధారం మాత్రం వేద విజ్ఞానమే అని చెప్పటానికి అద్భుతమైన ఈ మంత్ర రాజము మనకు ప్రమాణంగా నిలుస్తుంది. ఎప్పుడైతే వేదాన్ని మనం కూడా అభ్యాసం చేయగలుగుతామో, వేద విజ్ఞానాన్ని జీర్ణించుకోగలుగుతామో, అప్పుడు ఈ పరిశోధనలన్నింటికీ మూలము భారతీయ ఋషి యొక్క మేధా సంపత్తి అన్న విషయం మనం తెలుసుకోగలుగుతాం. కనుక విజ్ఞానము ఎక్కడ ఉన్నా దాన్ని మనం గౌరవిస్తాం. భారతీయ తత్వంలో వారిని ఆరాధించేటువంటి లక్షణం కూడా ఉన్నది. కానీ స్వార్థ బుద్ధితో చేసిన ప్రయోగాల ఫలితమంతా మాదే అన్న భావనతో దాన్ని పేటెంట్ చేసుకొని మనం మాత్రమే ఆనందించాలన్న స్వార్థ భావన భారతీయుడి రక్తంలో లేదు. అందుకే ఈనాడు ప్రపంచం ఇంతగా పురోగమిస్తోందంటే కారణం స్వేచ్ఛగా ఋషి ఆనాడు నాటిన బీజాలే అవి అందరికీ అందుబాటులోకి వచ్చి ఈరోజు ప్రపంచమంతా విజ్ఞానంతో విలసిల్లుతూ ఉన్నది. దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.